ఈ రాత్రి ఈ ప్రార్థన కోడికకి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మా ఆహ్వానాన్ని అందుకొని ఈ 2వ వార్షికోత్సవ ప్రార్థన కోడిక గత 2023 సంవత్సరం ప్రారంభించబడింది. ఇదే రోజున గత సంవత్సరం మొదటి సంవత్సరం, ఇది రెండో సంవత్సరం ఈ 2వ వార్షికోత్సవ ప్రార్థన కూడికలో ఈ విధంగా ప్రభు యొక్క నామాన్ని ఘనపరచడానికి ప్రభు కృప చూపారు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు తన సన్నిధిలో ఉంటున్న మేళ్ల చేత మిమ్మల్ని, మీ పిల్లల్ని తృప్తిపరిచి ఆశీర్వదించుదురుగాక. గత 2 సంవత్సరాలు ఈ ప్రాంతంలో సేవా పరిచర్య జరగటానికి దేవుడు సహాయం చేశారు. కృతజ్ఞతగా కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. దేవుడు చేసిన మేళ్లను మనం తలంచుకొని మనము ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తామో అప్పుడెల్లా దేవుడు మన జీవితాల్లో అధికమైన మేళ్లు చేయాలని ఇష్టపడతాడు. కాబట్టి గత 2 సంవత్సరాల నుండి ఈ మందిరావరణంలో సేవ జరగటానికి దేవుడు సహాయం దయచేశాడు. విలువైన ఆత్మలని కూడా సంఘానికి తీసుకుని వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా దేవుడు ఈ పరిచర్యని ప్రభువే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుదురుగాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చాలు. చదవబడిన ఆ వాక్య భాగములో శ్రేష్టమైన ప్రతి ఈవి లేక ఆశీర్వాదం లేక మేలులు అనేవి జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వస్తాయి అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రతి మేలులు, ఆశీర్వాదాలు ఎక్కడ నుండి వస్తాయి అని అంటే, జ్యోతిర్మయుడుగు తండ్రి పరలోకములో ఉన్నాడు. అక్కడ నుండి తనను ఎవరైతే మొరపెట్టి ప్రార్థిస్తూ ఉన్నారో అట్టి వారిని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని కీర్తనల్లో కూడా చాలా మాటలు అక్కడక్కడ మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు, మేలులు పొందటానికి ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి ఆశపడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. మరి ఆ మేలులు పొందాలని ఆశపడ్డప్పుడు మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు అందరూ పొందాలా, అందరూ పొందుతారా అని అనుకుంటే అందరూ పొందలేరు. ఎవరు దీవెనలు పొందటానికి అర్హులు అని ఆలోచించినప్పుడు, ఎవరు దేవుని దృష్టిలో ఓ నిర్దోషులుగా, పవిత్రులుగా జీవిస్తూ ఉంటారో అట్టివారిని ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందాలి, మేలులు పొందాలని కోరుకుంటారు. కానీ ఆశీర్వాదాలు అందరూ పొందలేరు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఈ రాత్రి దొంగతనం చేయటానికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవా నేను దొంగతనం చేయటానికి వెళ్తూ ఉన్నాను, సేఫ్గా వెళ్ళి సేఫ్గా మరలా తిరిగి రావాలి అని ఒకవేళ అడిగి అతను దొంగతనం చేయటానికి వెళ్తే ఆ వ్యక్తి దీవించబడతాడా? దీవించబడాడు. కారణం ఏంటంటే అతడు చేసేటువంటి పని దొంగతనం, నరహత్య, ఓ చెడు కార్యాలు చేస్తూ నేను ఆశీర్వదించబడాలి, మేలులు పొందాలి, కాపాడబడాలి అంటే అట్టివారు కాపాడబడలేరు. అందునిమిత్తమే చాలా సంవత్సరాల క్రితం దేవాది దేవుడు దేవుని ప్రజల దగ్గరకు వచ్చి మోషే ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ఆశీర్వాదాలు మీకు కావాలా లేకపోతే శాపాలు మీకు కావాలా, ఈ రెండింటిలో మీకు ఏం కావాలో కోరుకోనండి అని ఆప్షన్ పెట్టి అడిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో చాలామంది మేము ఆశీర్వదించబడాలి అనే కోరుకున్నారు, కానీ శాపాలు ఎవరు కోరుకోలేదు. వాక్యం కూడా తెలియచేస్తుంది, మీరు ఆశీర్వాదానికి వారసులవటానికి పిలువబడి ఉన్నారు కాబట్టి కీడుకు ప్రతి కీడు మీరు చేయకుడి అని వాక్యం తెలియచేస్తుంది.
దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు ఏదెను తోటలో అవ్వని ఆదాంని ఆశీర్వదించను అనే మాటలే వ్రాయబడ్డాయి. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి ఈ పూట ఈ దేవుని మందిరానికి మీరు చేరి వచ్చారు. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించుదురుగాక. ఆయన మందిరావరణములు ఉంటున్న మేళ్ల చేత మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. ఎవరు తన యొద్దకు వచ్చి మొరపెట్టి ప్రార్థిస్తారో అటు వారిని ఆశీర్వదించే దేవుడు. గత 2 సంవత్సరాలు దేవుడు ఈ ప్రాంతంలో మందిరానికి వస్తున్న దేవుని బిడ్డల్ని ఆయన ఆశీర్వదించి మేలుల చేత ఈ పరిచర్యని తృప్తిపరిచి నడిపిస్తూ వచ్చాడు. సంవత్సరాలు గడిచే కొలది దేవుడు తన ప్రజల జీవితాల్లో నూతనమైన కార్యాలు చేసేవాడు. మరి దేవుడు అనుగ్రహించే మేలులు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా మనం బ్రతికితే ఆశీర్వాదాలు మనం పొందగలమో కొన్ని మాటలు బైబిల్లో నుండి మీకు తెలియజేస్తాను. ఆశీర్వాదాలు, మేలులు ఫ్రమ్ జాయిన్, సియోను నుండి దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి అట్టి ఆశీర్వాదాలు, దీవెనలు పొందటానికి మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనే విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ విధంగా చివరిగా మనం ప్రార్థన చేసుకొని మనము నడిపించబడితే నిశ్చయముగా ఈ వాక్యము ద్వారా ఒక తీర్మానాన్ని బట్టి రాబోయే రోజుల్లో అధికమైన మేళ్ల చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. మరి దేవుడు మేలులు చేయాలి, ఆశీర్వదించాలి అన్నప్పుడు ఆ మేలులు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? 103వ కీర్తన 5వ చరణంలో మనం గమనిస్తే 103వ కీర్తన 5వ చరణములో పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నారు అని వ్రాయబడి ఉంది. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇక్కడ క్రొత్త మేలు అనే మాట వ్రాయబడి ఉంది. క్రొత్త మేలు చేత దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. మునుపు మీతో చెప్పినట్లుగా గతంలో మీరు పొందుకున్న ఆశీర్వాదాలు, మేలులు అంతవరకే వాటితో తృప్తి చెంది ఉండేటట్లు దేవుడు చేయడు. మీకు మేలు చేస్తూ ఉన్నాను, మీరు పొందిన మేలులోనే మీరు తృప్తి పొందండి, ఇక క్రొత్త మేలు అనేది ఏమి చేయను అనే దేవుడు కాదు. మీ జీవితాల్లో దేవుడు క్రొత్త మేలులు సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది వాక్యం చెబుతుంది, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో దేవుడు మీ హృదయములను తృప్తిపరచునుగాక. ఒక క్రొత్త మేలు, భౌతికమైన మేలులు ఉన్నాయి, ఆత్మీయ మేలులు కూడా ఉన్నాయి. చాలాసార్లు మేము ఆశీర్వదించబడ్డాము, మేలులు పొంది ఉన్నాము అన్నప్పుడు మీరు ఎలా ఆశీర్వదించబడి ఉన్నారు అని అడిగితే తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, ఏదో ఒక చిన్న ఉద్యోగము, ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న బండి, ప్రభు దేవుడు ఆశీర్వదించాడు అని వాటితో సంతృప్తి చెందుతూ ఉంటారు. భౌతికంగా ప్రభువుని విశ్వసించినప్పుడు, ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు, దేవుడు మేలు చేసి ఆశీర్వదించినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మరి అంతటితోనే దేవుడు తృప్తి చెందడు, అంతటితోనే తృప్తి చెంది ఉండేటట్లు దేవుడు చేయడు. అందుకే మందిరానికి వస్తూ ఉన్న కొంతమంది విశ్వాసుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటాం. గతంలో సైకిల్ మీద వచ్చేవాళ్ళు నెక్స్ట్ బండ్ల మీద రావాలి, దేవుడు ఆశీర్వదించాలి ఆ విధంగా అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు గతంలో సైకిళ్ళ మీద వస్తూ ఉన్న వాళ్ళు ఇప్పుడు 2 వీలర్ బండి మీద వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గత నెలలో కూడా నేను కూడా ప్రార్థన చేయించాను మందిరంలో. సరే, ఎంతకాలం 2 చక్రాల బండి మీద మీరు ప్రయాణం చేసి ఆశీర్వాదకరంగా ఉంటారు, నెక్స్ట్ కారులో రావాలి అందరూ అని ప్రార్థన చేయించాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో దేవుడు చేయుదురుగాక. ఉన్న స్థితిలోనే దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించే దేవుడు కాదు, స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. గత సంవత్సరాల్లో మీరు సైకిల్ మీద కానీ బండి మీద కానీ ఆ స్థితిలోనే మీరు సంతృప్తి చెంది ఉండాలని ప్రభు కోరుకోడు. ఓ న్యూనెస్, ఓ న్యూ బ్లెస్సింగ్, ఓ క్రొత్త ఆశీర్వాదం, క్రొత్త మేలు తన ప్రజల పట్ల దేవుడు చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి అట్టి మేలులు పొందటానికి ఎవరు అర్హులు అని వాక్యములు మనం ఆలోచించినట్లయితే 40వ కీర్తన 2వ చరణంలో కీర్తనాకారుడు
ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుని చేత మేలు పొందటానికి ముఖ్యముగా దావీదు కీర్తనాకారుడు ఆయన తెలియచేస్తున్న మాటలు మీరు చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అని ఎందుకు కీర్తనాకారుడు ఆ మాటలు తెలియచేస్తున్నాడంటే, తన జీవితం నాశనకరమైన గుంటలో ఉన్న పరిస్థితి, కానీ ప్రభు ఆయన పాదములను పట్టి ఆ జగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి పాదములను ఎక్కడ స్థిరపరిచారు? బండ మీద స్థిరపరిచారు. బండ అంటే క్రీస్తుకు గుర్తు. ప్రభులో తన అడుగు స్థిరపరచబడి ఆశీర్వదించబడటానికి దావీదు జీవితంలో దేవుడు తన స్థితిగతులను మార్చినప్పుడు ఆ మాటలు చెప్పి దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. దావీదు గురించి బైబిల్లో ఆలోచిస్తే, దావీదు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. ఓ సాధారణమైన గొర్రెల కాపరి దావీదు. కానీ గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. అప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసునా? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడను. హల్లెలూయా. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడను అని చెప్పి దేవుడు తన జీవితంలో చేసిన మేళ్లను బట్టి తను తాను తగ్గించుకున్నాడే తప్ప హెచ్చించుకొని గర్వపడలేదు. నా స్థితి ఏంటి, నా కుటుంబం ఎలాంటిది, నా పరిస్థితి ఎలాంటిది, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడను అని చెప్పి తను తాను తగ్గించుకున్నట చేత రాజుగా అభిషేకించబడిన దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించి ఎక్కడికి వెళ్ళిన శత్రువులను సులభముగా హతమార్చి యుద్ధంలో జయం పొందుతూ ముందుకు కొనసాగుతూ వచ్చాడు. 40 సంవత్సరాలు సమాధానకరంగా పరిపాలన చేసి మంచి ముదిమిలో మృతి చెంది తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. మరి దావీదు జీవితంలో మేలు పొందటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇంకొక మాట కీర్తనలో ఒక మాట తెలియచేస్తాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుని అనుదినము కీర్తించెదను అని. జగటగల దొంగ ఊబిలో ఉన్న నన్ను పైకి లేవనెత్తి నా జీవితాన్ని ఆశీర్వదించాడు, నా స్థితిని మార్చాడు అని ప్రభువుని విశ్వసించడం ద్వారా, ప్రభు మార్గంలో నడిపించబడటం ద్వారా దేవుడన్న, మందిరమన్న, ప్రార్థన అన్న ఓ డివైన్ జీల్, ఓ ఆత్మ సంబంధమైన ఆసక్తి దావీదు జీవితంలో భక్షిస్తూ ఉన్నందువలన ప్రభు దావీదుని ఘనపరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా, మేలు ఆశీర్వాదాలు పొందటానికి ఎవరు అర్హులు అంటే, క్రీస్తు వద్దకు వచ్చి తన జీవితంలో స్థితిగతులను మార్చిన ప్రభువును తలంచుకొని ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల్లో అధికమైన మేలు దేవుడు చేస్తాడు. అదే కృతజ్ఞత లేని వారి జీవితాల్లో వాళ్ళ హృదయాలు అంధకారం అవుతాయని వాక్యం సెలవిస్తుంది. దావీదు దేవుని చేత మేలు పొంది ఎల్లప్పుడూ దేవుని కీర్తిస్తూ స్తుతిస్తూ ఉండేవాడు. దినమునకు నేను 7 మార్లు నా దేవుని కీర్తించెదను అని అంటారు. 103వ కీర్తన 3-4 చరణాల్లో కూడా దేవుడు చేసిన మేళ్లను బట్టి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులలో దేనిని మరవకుము అని ప్రతిరోజు దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. గనుక క్రొత్త మేలు ఆయన జీవితంలో సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది అనుభవించేటట్లు దేవుడు చేశాడు. అట్టి మేలులు నా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించునుగాక. క్రొత్త మేలు, గతంలో మీరు పొందిన మేలులు, ఆశీర్వాదాలు వాటితోనే మీరు తృప్తి చెంది ఉండండి అనే దేవుడు కాదు. సంవత్సరాలు గడిచే కొలది నా దేవుడు మీ స్థితిగతులన్నిటినీ కూడా మార్చునుగాక. మీకున్న ఆశీర్వాదాలు, మేలులు అవి రెట్టింపయ్యేటట్లు దేవుడు చేయునుగాక. విశ్వసించిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు విశ్వసించండి. రోజులు గడిచే కొలది ప్రభువుని మీరు విశ్వసించి ప్రభు మార్గంలో మీరు నడిపించబడుతున్నారు కాబట్టి స్థితిగతులు మారిపోయేటట్లు దేవుడు చేయునుగాక. ఒక క్రొత్త మేలు. అందునిమిత్తం మీరు చేయవలసింది ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మీ జీవితంలో చేసిన మేళను తలంచుకొని ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ప్రతి ఉదయాన్నే లేచి ప్రభునామాన్ని కీర్తించి ప్రభువుని స్తుతించాలి.
ఏమని స్తుతించాలి? ప్రతిరోజు ఉదయాన్నే లేచి, ప్రభువా ఎంతోమందికి ఆహారం లేదు, నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి 3 పూటల ఆహారం ఇచ్చావు కదా, అందుకు మీకు స్తోత్రం అని చెప్పాలి. ఎంతోమందికి నివాస యోగ్యమైన ఇల్లు లేవు, నీవు నాకు మంచి ఇల్లు ఇచ్చావు కదా, అందుకు మీకు స్తోత్రం అని చెప్పాలి. చేతి పనిని ఇచ్చావు, వాహనాన్ని ఇచ్చావు, మీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి, ఒక్కొక్క వస్తువును బట్టి మీరు దేవుణ్ణి స్తుతించి చూడండి. సంవత్సరాలు గడిచే కొలది ఆ ఆశీర్వాదాలు పెరుగుతూనే వచ్చేటట్లు దేవుడు చేయునుగాక. 84వ కీర్తన 11వ చరణాన్ని మీరు చూడండి. మరి ఒక మాట మీకు చెప్తాను. 84వ కీర్తన 11వ చరణము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమినై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానుడు అని వ్రాయబడి. ఒకటి, క్రొత్త మేళ్ల చేత ఈ ప్రార్థనకు చేరి వచ్చిన మిమ్మల్ని నా దేవుడు తృప్తిపరచునుగాక. రెండవదిగా, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఏంటి యథార్థత అంటే? ఆ మధ్య దైవ సేవకులు ఒక ఉదాహరణ చెప్పారు యథార్థత గురించి. యథార్థంగా ఉండాలి అనే మాట మీద ఒక ఎగ్జాంపుల్. ఆ మధ్య ఒక ప్రాంతంలో ఒక పురుషుడు, ఒక స్త్రీ, వాళ్ళిద్దరూ ఒక హోటల్లో బిర్యానీ పొట్లం తీసుకుని, బిర్యానీ పార్సల్ తీసుకొని పార్కులో కూర్చొని తిందాం మాట్లాడుకుంటూ అని వాళ్ళు ఇద్దరు హోటల్కి వెళ్ళారట. హోటల్కి వెళ్ళి, అమెరికాలో జరిగిన సంఘటన అది. అక్కడ వాళ్ళు వెళ్ళి, మాకు బిర్యానీ కావాలి ఒక పొట్లం అంటే వాడు ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, చాలా పార్సల్ పొట్లాలు ఉంటాయి కదా, డాలర్స్, డబ్బులతో ఉన్నటువంటి పొట్లం కూడా ప్రక్కన పెట్టి ఉంటే, హడావుడిగా అతను ఏం చేశాడంటే, ఆ పార్సల్ ఇచ్చే అతను, వీళ్ళిద్దరూ బిర్యానీ అడుగుతున్నారు కదని చెప్పి ఆ డాలర్స్ పొట్లం లేక ఆ డబ్బుతో ఉన్న పొట్లాన్ని ఇచ్చేసాడు. అది కూడా బిర్యానీ పొట్లమే అన్నట్లుగా. సరే, ఈ ఆ స్త్రీ పురుషుడు ఇద్దరు వాళ్ళు ఏం చేశారంటే, వెళ్ళిపోయి పార్కులో కూర్చొని తిందాము అని వాళ్ళిద్దరూ పార్కులో కూర్చొని తెచ్చినటువంటి పార్సల్ని ఓపెన్ చేసి తిందామనేసరికి అందులో బిర్యానీ లేదు కానీ డబ్బులు ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి. అరే, అనవసరంగా అతను బిర్యానీ అడిగితే ఇదేంటో డబ్బులతో ఉన్నటువంటి ఈ పొట్లం ఇచ్చాడే, మనం దీన్ని తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టుకుంటే అతను నష్టపోతాడు, బాధపడతాడు, కాబట్టి మనం తిరిగి వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళిద్దరూ, ఆ స్త్రీ పురుషుడు ఇద్దరు వెళ్ళిపోయి ఆ హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమేమో బిర్యానీ పొట్లం అడిగితే మీరేమో డబ్బుతో ఉన్న ఈ పొట్లం ఇచ్చారు, మీరు తీసేసుకోండి అని చెప్పి ఆ డబ్బులన్నీ ఇచ్చేశాను. అప్పుడు ఆ హోటల్ యజమాని చాలా సంతోషపడ్డాడు. అరే, ఈ రోజుల్లో ఇంతటి యథార్థవంతులు ఉన్నారా? సాధారణంగా డబ్బులు దొరికితే తీసుకొని వెళ్ళి మాయమైపోతారు దొరకకుండా. మరి ఈ రోజుల్లో ఇంతటి యథార్థవంతులు ఉన్నారా? మీరు చాలా గొప్పోళ్ళండి, మంచోళ్ళ కనబడుతున్నారు, దయచేసి మీరు ఆగండి, నేను టీవీ వాళ్ళని, మీడియా వాళ్ళని పిలిపిస్తాను, మీ గురించి, మీ మంచితనాన్ని గురించి మీకు మీడియా వాళ్ళకి చెప్తాను అని వాళ్ళు ఫోన్ చేస్తున్నాడు. రండి టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు రండి, వీళ్ళ గురించి గొప్పగా చెప్పండి అని ఫోన్ చేసి రమ్మంటూ ఉంటే వాళ్ళిద్దరు అంటారు, వద్దండి. వాళ్ళలో అతను అంటాడు, పురుషుడు, వద్దండి, దయచేసి పిలవబాకండి, మీడియాలో వేయబాకండి, టీవీలో చూపేబాకండి, దండం పెడతాను అంటాడు. ఎందుకంటే అసలు సంగతి ఏంటంటే, ప్రక్కన ఉన్నది భార్య కాదు, ఇంకొక ఆమె. ఇప్పుడు టీవీలో, మీడియాలో చూపించారనుకో, వాళ్ళ భార్య చీపిరి గట్ట తీసుకొని వచ్చింది, పరిగమాలనోడా, ఎవరిని తీసుకెళ్ళి ఎవరో పార్కులు కూర్చోబెట్టుకొని తినడానికి బిర్యానీ అని ఈమె బిర్యానీ చేసి దాన్ని, కాబట్టి వద్దండి అని దండం పెడతాడు. యథార్థత అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి డబ్బు విషయంలో యథార్థంగా ఉన్నాడు కానీ భార్య విషయంలో యథార్థంగా లేడు. చూడండి, యథార్థత అంటే రైచియస్నెస్. యథార్థత అన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ప్రత్యక్షపరుచుకోవడం, ఎక్కడ రహస్యముగా కాకుండా. ఈ రోజున కుటుంబ వ్యవస్థలో కూడా అసమాధానాలు, గొడవలు, స్వర్గసీమగా ఉంటున్నటువంటి కుటుంబాలు, భార్యాభర్త
క్షేమంగా ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్న వాళ్ళు సడన్గా నరక కూపాలుగా మారిపోయి ఇంట్లో గొడవలు మరణాలు కూడా జరగడానికి మూల కారణం ఏంటో తెలుసునా? భార్య భర్త మధ్యలో యథార్థత లేనందువలన. పెళ్ళైన ఒక 5-6 సంవత్సరాలు బాగానే ఉంటారు, తర్వాత పరపురుషుణ్ణి పరస్త్రీని అనుసరించి ప్రేమించడం ద్వారా ఏం జరుగుతుంది? వెంటనే గొడవలు, అనుమానాలు ప్రారంభమవుతాయి. చివరికి హత్యకు దారి తీస్తూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో మీరు గమనించినట్లయితే కుటుంబ వ్యవస్థలు ఇవే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కారణం యథార్థత లేనందువలన. కానీ వాక్యం చెప్తుంది, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. భార్యాభర్త పిల్లలు యథార్థంగా నడుచుకున్నప్పుడు ఎక్కడ కుటుంబ వ్యవస్థలో అపవిత్రతకు చోటు ఇవ్వకుండా పవిత్రతను కాచుకున్న సమయంలో ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ సమాధానమే ఏలుబడి చేయునుగాక. యథార్థంగా జీవించడము అని అంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి. ఓసారి యెహోషువ ఒక మాట సెలవిస్తాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 7వ వాక్యములో కనాను దేశానికి వచ్చిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నారు, ఇదిగో ఇశ్రాయేలులారా, మన పితరులు మనము ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ ఆ ఇనుప కొలిమిలో మనం నశించిపోతున్న సమయంలో మన ప్రార్థన ఆలకించి, మన పితరుల ప్రార్థన ఆలకించి ఐగుప్తులో నుంచి విడుదల చేశారు. అరణ్య మార్గంలో వెళ్తూ ఉన్న సమయంలో నీళ్లు లేకపోతే బండను చీల్చి నీళ్లను రప్పించి మీ దాహాన్ని తీర్చారు. ఆహారం లేకపోతే ఆకాశం మన్నాతో మీ ఆకలిని తీర్చాడు. ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా, ఏ తెగులు మీ గుడారం సమీపించకుండా ప్రభు కంటికి కనుపాప వలె కాపాడుతూ వచ్చాడు కదా. ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు, పాదములకు రాయి తగలకుండా ప్రతి క్షణం కంటికి కనుపాప వలె కాపాడిన దేవుడు ఎవరో తెలుసునా? ఇదిగో మనం అనుసరిస్తున్న యెహోవా దేవుడు. అయితే ఈ రోజున కనాను దేశానికి మనం వచ్చాం. గత సంవత్సరాలన్నీ కూడా ఐగుప్తులో నుండి కనానుకు వచ్చేంత వరకు గత 40-45 సంవత్సరాలు అరణ్య మార్గంలో ఎన్నో మేలులు ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించి క్షేమంగా నడిపించిన మన దేవుడైన యెహోవాను మీరు ఆరాధిస్తారా? లేకపోతే వేటిని, ఐగుప్తీయుల దేవతలను మీరు ఆరాధిస్తారా? మీరే డిసైడ్ చేసుకోండి. మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము అని ప్రభువుని సేవించే విషయంలో యథార్థంగా ఉన్నవాడు యెహోషువ కుటుంబం. హల్లెలూయా. ప్రేమిన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రభువుని సేవించే విషయంలో యథార్థంగా నడిపించబడుతూ ఉన్నవాడు యెహోషువ. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రభువుని సేవించుటలో యథార్థత కలిగి ఉండడం ఎంతైనా అవసరం. ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను కూడా గతంలో మా కుటుంబం కూడా విగ్రహారాధన చేస్తున్న కుటుంబం. కానీ ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వచ్చి ఈ రోజున ఈ సేవలు మీ ఎదుట నిలవబడడానికి కారణం ఏంటంటే, మా కుటుంబంలో మా అమ్మ నాన్నకి చేతబడి చేశాను. ఒక 20-25 సంవత్సరాల వరకు ఆ చేతబడి ప్రభావం వలన ఎక్కడికి వెళ్ళినా కూడా పరిహారం కలగలేదు, విడుదల కలగలేదు. కానీ హొస్పేటలో దైవ సేవకు లేసన్న గారు మీటింగ్స్ ఏర్పాటు చేస్తే 3 రోజులు అక్కడికి వెళ్ళి 3 రోజులు ప్రార్థనలో ఉండి దైవ సేవకుల దగ్గర మా అమ్మ నాన్న ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ చీకటి శక్తుల ప్రభావం పరిపూర్ణంగా దేవుడు దూరపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతకు మునుపు ఆ చీకటి ప్రభావం వలన ఈ పున్నమ అమావాస్య వచ్చిందనుకోండి, మా నాన్న వెంటనే మధ్యరాత్రుల్లో వెళ్ళిపోయాడు సమాధుల్లోకి ఒక్కడే. మా అమ్మ ఏడ్చుకుంటూ బాధపడి మరలా ఇంటికి తీసుకొచ్చేది. ఏంటంటే నాకే అర్థం కావట్లేదు, ఆ చీకటి శక్తులు నన్ను ఇలా తీసుకుని వెళ్ళిపోతున్నాయని 20-25 సంవత్సరాల వరకు ఆ చేతబడి ప్రభావం వలన బాధపడుతున్న మా కుటుంబం యేసుక్రీస్తును విశ్వసించి ప్రభు మార్గంలో నడిపించబడి ముంచడ బాప్తిసం తీసుకొని మందిరానికి ఎప్పుడైతే రావడం ప్రారంభించావో ఆ రోజు నుండి ఆ ప్రభావం దూరపరచబడి ఈ రోజున ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించడానికి దేవుడు మా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
యేసుక్రీస్తు ఏదో కులానికి మతానికి సంబంధించిన దేవుడు కాదు. ప్రస్తుత దినాల్లో యేసుక్రీస్తు అంటే ఫలాని కులస్థులకి మతానికి సంబంధించిన దేవుడే అని అనుకుంటారు. క్రైస్తవ్యము, క్రీస్తును అనుసరించడము అంటే ఇది కులము మతము కాదు. యేసుక్రీస్తు అందరికీ ఆయన దేవుడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో కులాన్ని మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని చూపెట్టడానికి వచ్చారు. ఇదిగో చెడు అలవాట్లను విడిచిపెట్టి, అక్రమ కార్యాలను విడిచిపెట్టి మంచిగా బ్రతకండి అని మనిషికి మంచి మార్గాన్ని చూపించడానికి వచ్చిన దేవుడే తప్ప మతాన్ని, కులాన్ని స్థాపించడానికి రాలేదు. ఈ లోకంలో ప్రతి మనిషికి మంచి మార్గాన్ని చూపెట్టి పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపెట్టడానికి వచ్చారు. అందుకే యేసయ్య అంటూ ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. యేసుక్రీస్తు యొక్క మార్గంలో మనం నడిపించబడ్డప్పుడు మోక్ష రాజ్యానికి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మార్గంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ పవిత్రంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి అనే ఈ మాటలు, ఈ బోధ ఎవరైతే అనుసరించి నడిపించబడుతూ ఉంటారో, ప్రభువుని సేవించే విషయంలో యథార్థంగా ఎవరు నడుచుకుంటారో వాళ్ళు ఇహమందు ఆశీర్వదించబడతారు. ఆ తర్వాత పరలోక సంబంధమైన దీవెనలు కూడా అనుభవిస్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రభు ఎదుట మీ కుటుంబ వ్యవస్థలో, మీరు చేయుచున్న పనుల్లో, మీ జీవితంలో యథార్థంగా ప్రవర్తించి చూడండి. మీరు ఎప్పుడైతే యేసయ్యా నా కుటుంబంలో నా పట్ల మేలు చేయండి అని యథార్థంగా ప్రవర్తించి మీరు ప్రార్థన చేస్తే వెంటనే మీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలము చేయునుగాక. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యంలో ఓసారి దేవుని ప్రజలందరూ ఒక చోట మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. కానీ అక్కడ మీరు గమనించండి, మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు 8వ అధ్యాయం 22వ వాక్యములో అక్కడ దేవుని ప్రజలందరూ కూడా ఒక చోట కూడుకొని ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నారు. పై వాక్యాల్లో మీరు మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేయటానికి కూడుకున్నారు. ఈ రాత్రి ఈ దేవుని మందిరంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ విధంగా మనం సమకూర్చబడ్డాం, ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి సమకూర్చబడ్డాం. ఎందుకో తెలుసునా, ఇక్కడ మీరు ప్రార్థించినప్పుడు మీకును మీ చిన్నవారికి మీ ఆస్తికిని శుభవంతమైన ప్రయాణము కలుగునుగాక. మీకును మీ చిన్నవారికి మీ ఆస్తికి శుభము కలుగునుగాక. ప్రయాణాల్లో మనం గమనిస్తూ ఉంటాం, ఫ్లైట్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా అక్కడక్కడ మీ ప్రయాణము శుభవంతమవునుగాక అని మాట వాడతారు. అశుభం కలగాలని ఎప్పుడు ఎవరు ఆశపడరు. హ్యాపీ జర్నీ అని అంటారు. ప్రేమైన వారలారా, ఈ రోజున బయటికి వెళ్ళిన మనిషి మరలా తిరిగి వస్తాడనే నమ్మకము లేని రోజుల్లో ఉన్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఆశీర్వాదము, కాపుదల, మేలులు అనేది ప్రభు యొద్దకు వచ్చి ఎవరైతే ప్రార్థిస్తారో అట్టివారికే దేవుడు కాపుదల అనుగ్రహిస్తారు. మరి ఆ ఆశీర్వాదము, మేలులు, కాపుదల పొందటానికి ఆనాడు దేవుని ప్రజలందరూ కూడా అహావా నది దగ్గర సమాజం అంతా కూడా కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభువా, మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభవంతమైన ప్రయాణం కలగాలి, ఏ కీడు కలగకుండా మమ్మల్ని మా పిల్లల్ని మీరు కంచె వేసి కాపాడండి అని కాపుదల కొరకై, మేలుల కొరకై ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు వారి ప్రార్థనకు జవాబు అనుగ్రహించి వాళ్ళు కోరుకున్నట్లుగానే, వాళ్ళు ఉపవసించి ప్రార్థించినట్లుగానే వారికి, వారి పిల్లలకి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ 2వ వార్షికోత్సవ ప్రార్థన కోడికకి మనం చేరి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చి మాటిమాటికి ఆయన సన్నిధిలో
కనబడి ప్రార్థిస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక్కొక్క మేలు మీరు పొందుకొని వెళ్తూ ఉంటారని గ్రహించాలి. బైబిల్లో రాయబడి ఉన్నది, హన్నా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిన నాటి నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. హన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకు సంతానం లేని పరిస్థితుల్లో కన్నీళ్లతో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తూ ఉంది. ఏమని? ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నా నిందన అవమానాన్ని తొలగించి నాకు సంతానాన్ని దయచేయండి అని ఆమె కన్నీళ్లతో దేవుని మందిరంలో ప్రార్థన చేసుకున్నది. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే, అక్కడ ప్రార్థన చేస్తూ కన్నీళ్లతో అడుగుచూ ఉన్నప్పుడు అక్కడ ఉంటున్న ఆ సంఘ కాపరి, ఏంటమ్మా నీ మత్తు ఇంకా దిగలేదా అని అంటాడు. ఆమె అంటది, అయ్యా మత్తుతో ఉండి నేను ప్రార్థన చేయట్లేదు, నా సమస్యని నా బాధని ప్రభుతో చెప్పుకుంటున్నాను, మీరు ఎందుకు అలా అంటారు అంటే, సరే మాకు క్షమించని చెప్పి ఆమె ఉన్న బాధ అంతా కూడా ఆయనతో చెప్పుకున్నప్పుడు అక్కడ ఉన్న సేవకుడు అంటాడు, ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో దేవుడు నీకు సంతానము దయచేయునుగాక. సేవకుని యొక్క మాటను రూఢిపరిచిన దేవుడు ఏం చేశాడంటే, ప్రేమైన వారులారా, ఆమెకు మరుసటి సంవత్సరంలోనే మగబిడ్డనిచ్చి ఆశీర్వదించాడు. పుట్టినటువంటి బాబుకి సమూయేలు అని పేరు పెట్టాడు. ఒక్కసారి ఆలోచించండి. హన్నా అనే స్త్రీ దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు ఆమెకున్న ఆ నింద అవమానం తొలగించబడింది. దేవుని ప్రజలైన వాళ్ళు మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గరికి వచ్చే ప్రభు దగ్గర చెప్పుకొని ప్రార్థన చేసుకొని మొరపెట్టాలి. ప్రేమైన వారులారా, ఏదైనా ఒక సమస్యతో బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు చాలాసార్లు మనుషులుగా ఏం చేస్తారంటే ఇతరులకి చెప్పుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. యేసన్న గారు ఒక మాట చెప్పారు. ఆ మధ్య ఒక ఆమె కుటుంబంలో భార్య భర్త ఉన్నారట. భర్త రోజు తాగేసి వచ్చి భార్యని కొడుతూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు. సరే ఆమె ఏదో ప్రార్థన చేసుకొని మందిరానికి వచ్చి ప్రభు దగ్గర చెప్పుకొని మౌనం ఉండొచ్చు కదా. రోజు పాలు పోసేవాడు వస్తున్నాడట. ఉదయాన్నే పాలు పోసేవాడు వస్తుంటే వాడితో చెప్తుందట, నా భర్త నన్ను ఇలా కొడుతున్నాడు, తిడుతున్నాడు అని. వాడు చూసినంతకాలం చూసి, వాడితో ఎందుకు తన్నులు తింటావు, నాతో వచ్చి అన్నాడట. ఉదయానికి ఆమె లేదు, అతను లేడు. మనుషులతో పాలు పోసేవాడితో ఎవడని చెప్తాడో సమస్యల్ని. ప్రేమిన వారులారా, అందుకే కొందరు దుడుకుతో మనుషులతో చెప్పుకుంటే ప్రయోజనం లేదు. మనుషులతో చెప్తే ఇంకా 10 మందికి చెప్పి అవమానపరుస్తారు. అందుకే క్రైస్తవులకి, దేవుని ప్రజలకి ఇదిగో ఈ చక్కటి మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ తలుపులు ఉండవు, కిటికీలు ఉండవు. ఎవరైనా వచ్చి మందిరంలో మీ సమస్యల కొరకు ప్రార్థన చేసుకొని వెళ్ళవచ్చు, అంతే. ఇక్కడికి వచ్చి ఎంత ఏడ్చి ప్రభు దగ్గర మీరు మొరపెట్టి ప్రార్థన చేసుకొని వెళ్తారో వాక్యం చెప్తూ ఉంది. హన్నా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిన నాటి నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. కాబట్టి ఇక్కడ మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. మీ మనవులన్నీ దేవుడు ఆలకించి మీ దుఃఖాన్ని నా దేవుడు సంతోషంగా మార్చునుగాక. ఆనాడు అహావా నది దగ్గర దేవుని ప్రజలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఒక చోట కూడుకొని ఉపవసించి ప్రార్థించినప్పుడు ఎంతటి కఠినమైన సమస్యలు కూడా దూరపరచబడతాయి. ఒక కఠినమైన సమస్యలకు పరిష్కారం ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఎంతైనా అవసరం. ఆ మధ్య ఒక దయ్యం పట్టిన ఆమె వచ్చింది మందిరానికి. హే నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మరలా ఆ దయ్యం ఒలులోకి వచ్చేసింది. మందిరానికి తీసుకొస్తే మాత్రం ఆ అమ్మాయి 10th క్లాస్ చదివే అమ్మాయి దయ్యం పడితే మందిరానికి తీసుకొస్తే మాత్రం బాగుపడిపోతుంది. మరలా ఇంట్లో వచ్చేసరికి అక్కడ ఆ అమ్మాయికి ఒలులోకి వచ్చేసి ఆమె మధ్యరాత్రిలో అమ్మాయి 12 గంట సమయంలో తలుపు తీసుకొని ఆమంతరం పరిగెత్తిందట. ఇక ఆ అమ్మాయి అమ్మడి వాళ్ళ అమ్మ నాన్న పరిగెడతారు. ఆ తర్వాత ఉదయాన్నే తీసుకొచ్చారు, అన్నయ్య మా అమ్మాయి ఈ దయ్యం చేత బాధపడి మందిరంలో ఉన్నప్పుడేమో బాగుంటుంది, మరి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి ఆ దయ్యపు చేష్టల చేత పారిపోతుంది, మాకేమో అర్థం కావట్లేదంటే, సరే ఇంట్లో
ప్రార్థన చేద్దామని చెప్పి డ్రమ్ము కంజర తీసుకొని అక్కడ వర్షిప్ చేశాం. యేసు రక్తము 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 అని. ఆ వీధిలో ఉండే వాళ్ళందరూ తలుపులు వేసుకొని భయపడ్డారు. వామ్మో, దయ్యాన్ని ఇంట్లో ఎలగొడుతున్నారు, ఏంట్రా బాబు మా ఇంట్లో జ్వరపడిద్దేమో అని. ప్రేమైన వర్లరా, సరే మేము కూడా తలుపు వేసుకున్నాం, చూద్దాం ఈ దయ్యం సంగతి ఈరోజు తేలిపోవాలి అని. యేసు రక్తం అని పాట పాడుతుంటే ఇక అమ్మాయి భయంకరమైన చాష్టలు, కేకలు వేస్తుంది, అరుస్తుంది. ఇక ఆ పాట పాడి వర్షిప్ చేసి గట్టిగా ప్రార్థన చేసి వచ్చామండి. ఇక పోయింది, ఈరోజుతో పోయింది అనుకున్నాం. వచ్చేసాం మందిరానికి. మరుసటి రోజు ఏం చేసింది తెలుసున, 7 గంటల ప్రార్థనలో కూర్చోండి, మీరు ఇంట్లో ప్రార్థన చేసుకొని ఇంట్లో కూర్చోండి అని అంటే సరే అని వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి కూర్చుంది. ఇంకా ప్రక్కన ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కూర్చున్నారు. ఆ దయ్యం వలులోకి వచ్చి చెప్తుందట, ఇదిగో మీకెవరికి నేను భయపడట్లేదు, కానీ అదిగో మందిరంలో 2 ఉన్నారు కుర్రోళ్ళు, వాళ్ళకు నేను భయపడాల్సి వస్తుంది అన్నదట దయ్యం. ఆయన వచ్చి ఉదయాన్నే, అన్నయ్య ఆ దయ్యం చెప్తా ఉంది మీకెవరికి భయపడట్లేదు, అదిగో మందిరంలో 2 సేవకులు ఉన్నారు కదా, వాళ్ళకు నేను భయపడుతున్నాను అని. ఆయన బిత్తరపోయాడు. ఆయన ముస్లిం వ్యక్తి. ఆయన అంతకు మునుపు దర్గాకు తీసుకెళ్ళాడు, మరలా దేంతో కొట్టాడట, దాంతో కొట్టారు, చీపిటి కట్టతో కొట్టారు, ఏ దొరికితే దాన్ని నెత్తి మీద వేసి కొట్టినా కూడా ఆ దయ్యం పోవట్లేదు. అతను ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి మందిరానికి తీసుకొస్తే దైవ సేవకులు ప్రార్థన చేస్తుంటే ప్రభు కార్యం చేస్తున్నాడే అని ఆశ్చర్యపోతున్నాడు. అంటే సరే మందిరానికి తీసుకొని రండి అని ఒక 2 రోజులు మందిరంలో పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. మార్కు సువార్తలో రాయబడ్డ ఒక మాటను గుర్తు చేసుకొని, ఇన్నిసార్లు ఈ దయ్యపు చాష్టలు మమ్మల్ని వేధిస్తున్నాయి, బలహీన పేరు, ఎంత ప్రార్థన చేసినా ఇవి తొలగిపోవట్లేదు ఏంటి అని ఆలోచిస్తే యేసు ప్రభువు వారు శిష్యులతో ఒక మాట అన్నారు, ఉపవాస ప్రార్థన వలననే గాక దురాత్మలు వెళ్ళిపోవు. ఆ మాటను బట్టి ఉపవసించి ప్రార్థన చేస్తే ప్రేమిన వర్లరా, ఆ అమ్మాయిలో ఉంటున్నటువంటి ఆ దురాత్మ తొలగిపోయింది. ఎవరన్నావు, ఏంట్రా నీ పేరు అంటే, నా పేరు షరీఫ్ అంటాడు. మరి షరీఫ్గా ఎందుకు వచ్చావురా అంటే, ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అందుకే వచ్చాను అంటాడు. ప్రేమిన వర్లరా, ఇలా దురాత్మ శక్తులైన, శరీర రోగమైన, ఆత్మీయ వ్యాధి అయిన సమస్తాన్ని ప్రభు బాగు చేయాలి అని కోరుకున్నప్పుడు, ఇదిగో ఈ దేవుని యొక్క సన్నిధికి మీరు వచ్చి ప్రార్థించినప్పుడు ఇక్కడ ఉంటున్న మేళ్ల చేత నా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని తృప్తిపరిచి ఆశీర్వదించుదురుగాక. ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరానికి వచ్చి యేసయ్యా అని మొరపెట్టి చూడండి. ప్రభు మీద ఆధారపడి ప్రభువుని విశ్వసించి పరిపూర్ణంగా, అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇదిగో నేను మేలు పొంది ఉన్నాను అని మీరు విశ్వసించినప్పుడు అవి మీ పట్ల జరుగుతాయి. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి కొంటివాళ్ళు వచ్చారు, గ్రొడ్డివాళ్ళు వచ్చారు, ఇంకా పాపంలో జీవిస్తున్న వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. వారి దగ్గర యేసు ప్రభువారు ఒక్క మాటే అడిగారు, ఇదిగో నేను స్వస్థత పొందుతానని నీవు విశ్వసిస్తూ ఉన్నావా? వాళ్ళు అంటారు, ప్రభువా మేము నమ్ముచున్నామయ్యా, నీవు ఖచ్చితంగా మేలు చేస్తావని. వాళ్ళు విశ్వసించిన విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళకుంటున్న రోగాలన్నిటిని కూడా యేసు ప్రభువారు బాగు చేశారు. హల్లెలూయా. అప్పుడప్పుడు కొందరు సవాలు విసురుతారు, ఇదిగో కొంటోళ్ళని గుడ్డోళ్ళని మీ దగ్గర తీసుకొస్తాం, మీరు బాగు చేయండి, ఈ హాస్పిటల్ ఇవన్నీ ఎందుకు? వాక్యం చెప్తుంది, జీవన మరణాలు యెహోవా వశము. కానీ ప్రేమిన వర్లరా, దేవుని ప్రజలైన వాళ్ళకి విడుదల, క్షేమము, ఆశీర్వాదం, మేలులు అనేది దేవుని మందిరావరణములు కలుగుతూ ఉంటాయి. అందుకే ఈ ప్రాంతంలో ఈ విధంగా మందిరం ఏర్పాటు చేయబడి కొంతమందైనా సంఘములో చేర్చబడి ప్రభురాకుడికి సిద్ధపరచబడతారనే ఉద్దేశము చేత ఈ విధంగా ఈ మందిరం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడి ఉంది. ఎవరైతే ఉపవసించి ప్రార్థిస్తారో వారికి, వారి పిల్లలకి, ఆస్తికి శుభవంతమైన ప్రయాణము కలుగునుగాక. 73వ కీర్తన మొదటి చరణాన్ని చూడండి. ఇంకొక మాట మీతో చెప్తాను. 73వ కీర్తన మొదటి చరణం. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు
మేలులు చేసేవాడే ఉన్నాడు, ఉపకారం చేసేవాడే ఉన్నాడు అని ఆ మాటలో రాయబడి ఉంది. ఒకటి, ఈ కృతజ్ఞత, ఈ ప్రార్థన కోడిక గత 2 సంవత్సరాలు ఈ ప్రాంతంలో జరుగుతున్న సేవను ఆశీర్వదించాడు. కృతజ్ఞతగా కొన్ని మాటలు మీతో చెప్తూ ఉన్నాను. ఒకటి, క్రొత్త మేలు ఈ మందిరానికి వచ్చిన మీకు, మీ పిల్లలకు నా దేవుడు అనుగ్రహించును గాక. రెండవదిగా, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా చేస్తున్న పని కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ, ఎవ్రీ యాక్టివిటీస్, ప్రతి కోణంలో యథార్థంగా ప్రవర్తించినప్పుడు వారి పట్ల దేవుడు మేలు చేస్తాడు. మూడవది, ఉపవసించి ప్రార్థించి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు ఇక్కడ మీరు చేసే ప్రార్థనలన్నీ దేవుడు విని కార్యములు చేయుదురుగాక. 73వ కీర్తన 1వ చరణంలో వ్రాయబడి ఉంది, శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు. యేసుక్రీస్తు మునుపు మీతో చెప్పినట్లుగా మీరు ఎలాగైనా ఉండండి, నేను మీకు మేలు చేస్తాను అనేవాడు కాదు. శుద్ధ హృదయాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వాక్యములో, తర్వాత మీరు చదువుకోనండి, అక్కడ అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. తినటానికి ఆహారం కానీ, ధరించుకోవటానికి వస్త్రాలు కానీ, దాసదాసి జనులు, పశువులు, మందలు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఆయనకు సంతానలేమి లోటు. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీవు అన్ని విషయాలు నన్ను ఆశీర్వదించావు, కానీ నాకు సంతానం లేదు. మరి ఈ ఆస్తి అనుభవించటానికి నెక్స్ట్ వారసుడు కావాలి కదా, మరి నాకు సంతానం లేకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ, ఈ ఆస్తులన్నీ ఎందుకొరకు అని భయపడుతూ, కలవరంతో, దిగులుతూ ఉన్నప్పుడు సెకండ్ టైం, రెండవసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం, నేను నీకు కేడమునై ఉన్నాను, నీవు భయపడవద్దు, నీ బహుమానము అత్యధికమగునని మరలా రెండవసారి మాట్లాడి ధైర్యపరిచాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా, ప్రేమైన వారలారా, అబ్రహాం యొక్క భార్య శారా అంటది, అయ్యా, మనం ముసలోళ్ళు అయిపోతున్నాం, ఇక 70 సంవత్సరాలు వచ్చింది, మనకి ఇప్పుడు పిల్లలు పుట్టడం ఏంటి, ఇదిగో నా దాసి అయిన హాగర్ ఉంది, ఆమెను పెళ్లి చేసుకో అన్నాడు. సరే, భార్య మాట వినాలి కదా. విని ఆమె దాసి అయిన హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటే హాగరుకు పిల్లలు కలిగారు, శారాకు పిల్లలు లేరు. ఇక వెంటనే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయ్యాయి. 2 కొప్పులు కదా, 10 కొప్పులు ఎప్పుడైనా కలుస్తాయండి? కలవవు కదా. ఇప్పుడు వెంటనే శారా అంటది, ఆమెకు పిల్లలు కలిగి ఈమెకు పిల్లలు లేకపోగా నా ఉసురు నీకు తగులును గాక అన్నది. అంతే. ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో అబ్రహాం ఏం చేయలేక తలబెక్కుంటూ ఉన్నాడు. శారా నువ్వే కదా పెళ్లి చేసుకోమన్నది. ఇప్పుడు మరలా ఆమెను తిడుతూ ఉన్నారు. నేనేం చేసేదని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో అబ్రహాం తలబాదుకుంటూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఆయా సందర్భాల్లో మేలు జరగట్లేదు, దేవుడు సంతానం ఇవ్వట్లేదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, లెక్చరర్ జాబ్ చేస్తాడు. ఆయన ఏం చేశాడంటే, 3 ఆడపిల్లలండి, 3 ఆడపిల్లలు పుట్టారు. నాకు ఒక్క మగపిల్లడు కూడా లేడు అని చెప్పి తన భార్య చెల్లిని కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆమెకి మరలా వరుసగా 3 ఆడపిల్లలు పుట్టారు. పెద్ద ఆమెకేమో 3 ఆడపిల్లలు, చిన్న ఆమెకేమో మరలా 3 ఆడపిల్లలు, 6 డజన్ పిల్లల్ని పెంచుతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళని పెంచలేక, సాకలేక, జాబ్ చేయడం మాత్రమే కాదు, మరలా పార్ట్ టైం జాబ్ 10 మంది కుర్రోళ్ళని పెట్టుకొని ఆ బస్సులు దుడిపించుకుంటూ ఉన్నాడు బస్టాండ్లో. ఎందుకు బ్రదర్ ఇలా చేశారంటే, ఏం చేస్తావన్నా, నా కర్మ అంటాడు. ఇప్పుడు ఇంకో సహోదరుడు ఉన్నాడు, ఆ మధ్య మందిరానికి వచ్చేవాడు. మందిరంలో జరిగే పనులన్నీ చక్కగా చేసి పెట్టేవాడండి. నేను చాలా సంతోషపడ్డాను, బాబు మంచి వర్క్ చేస్తున్నాడే. సరే, నువ్వు ఇంటికి వెళ్ళవరా అంటే, వెళ్తానులే అన్న అనేవాడు. వెళ్తానులే అనేవాడు. రే బాబు, ఇంటికి వెళ్ళరా, మరి ఇంట్లో నీ భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బాధపడతారేమో, పలకరించి రాపోరా అంటే, వెళ్తాను అనేవాడు. వెళ్ళట్లే ఏ కాడికి. ప్రక్కన ఉండేవాడు అంటాడు, అనో ఎందుకు వెళ్తాడన్నా, ఇంటికి వెళ్తే 2 భార్యలు ఆయనకి 2 చీపురు కట్టలు తీసుకుని రెడీ పెట్టుకుంటారు. ఎప్పుడు వస్తాడా, మమ్మల్ని పట్టించుకోకుండా
విచలవిడికి తిరుగుతున్నాడని చెప్పి ఇద్దరు చితకబాక్తారు. అందుకే నేను ఇంటికి వెళ్ళను అంటాడు. ఎందుకురా అలా చేసుకున్నావంటే, మా అమ్మ నాన్న పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు, పని నిమిత్తం బెంగళూరుకి వెళ్ళాను, రాళ్ళు కొట్టి పని, అక్కడ ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంకొకడు అంటాడు, అనో వీడికి కొవ్వు ఎక్కువలే అందుకే అంటాడు. నిజమే. ప్రేమిన వర్లరా, ఆశీర్వాదాలు మేలులు పొందటానికి అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్రహాం, నిన్ను ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతతిని గొప్ప చేస్తాను, విస్తరింప చేస్తాను, నా మాట నమ్ము అని 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంతో మాట్లాడితే తొందరపాటు దేవుడు మేలు చేస్తాడా చేయడా, సంతానం ఇస్తాడా ఇవ్వడా అని డౌట్తో, ఆ అపనమ్మకంతో ఉన్నప్పుడు దేవుడు కూడా గద్దించాడు, ఇదిగో షారా, నా మాటని నువ్వు ఎందుకు విశ్వసించట్లేదు? నువ్వు నవ్వనేలా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఖచ్చితంగా నేను మాట ఇచ్చాను, దానిని నెరవేర్చేవాడునని చెప్పినా కూడా అబ్రహాము శారా జీవితంలో వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి మొదట్లో మేలులు పొందకపోయినప్పుడు మరలా దేవుడు గద్దించి మాట్లాడితే వాళ్ళ విశ్వాసం పెరుగుతూ వచ్చింది. 75 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. 100 సంవత్సరాల వయసులో వారికి దేవుడు చక్కటి నవ్వుల కుమారుడైన ఇస్సాకునిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆలోచించండి. మరి అబ్రహాం జీవితంలో మేలు పొందటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యంలో రాయబడి ఉంది, అబ్రహాం నీవు నా ఎదుట నిర్దోషిగా నడుచుకో. ఇంగ్లీష్లో ఆ మాట చక్కగా వ్రాయబడి ఉంది, బిఫోర్ మీ, నా ఎదుట నీవు నిర్దోషిగా నడుచుకో, శుద్ధ హృదయం కలిగి నడుచుకో. నీవు మేలులు పొందటానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, ఆ దోషాన్ని నువ్వు పరిహరించుకుంటే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది అన్నప్పుడు అబ్రహాం ప్రభు పాదాలు పట్టుకొని, నాలో ఉంటున్న దోషాన్ని పరిహరించండి యేసయ్యా, నన్ను క్షమించండి అని చెప్పి మనసును శుద్ధ హృదయం కలిగి ఉండటానికి తాను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మీరు విశ్వసించండి. ఒకవేళ మీరు సంతానం లేక ఇక్కడికి వచ్చి ఉన్నారేమో, నిశ్చయముగా రాబోయే రోజుల్లో చక్కటి మగబిడ్డని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏ సమస్యతో మీరు బాధపడుతూ ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేస్తున్నారో మీ దుఃఖము సంతోషంగా మారునుగాక. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ విశ్వాసాన్ని మీరు ప్రభు మీద ఉంచగలగాలి. 31వ కీర్తన 19వ చరణం, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 31వ కీర్తన 19వ చరణములో, 31వ కీర్తన 19వ చరణం, నీయందు భయభక్తులు గల వారికి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పది, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని 2 రకములైన మేలుల గురించి అక్కడ రాయబడి ఉంది. ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు దాచి ఉంచిన మేలు, రెండవది సిద్ధపరచిన మేలులతో తృప్తిపరచబోతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అంటే ఏంటి? ఆ మాటకి ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వాక్యంలో రాయబడి ఉన్నది, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు చెడుతనాన్ని విసర్జిస్తారు అని. ఎవరు చెడుతనాన్ని విసర్జించి మంచితనాన్ని హత్తుకొని బ్రతుకుతూ ఉంటారో వారి జీవితాల్లో 2 మేలులు, ఒకటి దాచి ఉంచిన మేలు, రెండవది సిద్ధపరిచిన మేలు అనుగ్రహించుదురుగాక. ఒకటి దాచి ఉంచిన మేలు. దాచి ఉంచిన మేలు పొందిన వాళ్ళు ఎవరు అని బైబిల్లో ఆలోచిస్తే యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. యోసేపు తన తండ్రికి చిన్న కుమారుడు. మిగతా వాళ్ళ అన్నలందరూ కూడా ఈ చిన్నవాని మీద కోపంతో, ద్వేషంతో ఉన్నారు. ఎందుకంటే యోసేపు చిన్న వయసు నుండి తండ్రి చెప్పిన బోధలో పెంచబడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనానికి దూరంగా ఉండాలి అని ఆ బోధ వాళ్ళ తండ్రి యాకోబు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి యోసేపు చిన్న వయసు నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే అనుభవాన్ని నేర్చుకున్నాడు తండ్రి ద్వారా. ప్రియమైన వారలారా, మిగతా వాళ్ళు కూడా సహోదరులు విన్నారు, కానీ వాళ్ళు ఆ విధంగా అనుసరించట్లేదు.
చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు, చెడుతనంలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ యోసేపు మాత్రమే దేవునియందు భయభక్తులు కలిగి చిన్న వయసు నుండి నడిపించబడుతూ ఉంటే దాచి ఉంచిన మేలు కలల ద్వారా దేవుడు చూపిస్తూ ఉన్నాడు, కలలో చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో యోసేపు, నేను నిన్ను రాబోయే రోజుల్లో ఆశీర్వదించబోతున్నాను అనే సంగతులు కలల ద్వారా. 12 నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రం మిగతా నక్షత్రాలు ఎదుట సాగిలపడ్డట్టు, 11 పొలంలో కూడా పనులు ఉన్నాయి. ఒక పన లేచి నిలిస్తే మిగతా 11 పనులు సాగిలపడ్డట్టు కలల ద్వారా భవిష్యత్తులో జరిగే కార్యాలన్నీ దేవుడు యోసేపుకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమిన వర్లరా, 3 విధాలుగా దేవుడు మీకు మేలు చేయాలి అని తెలియచేస్తారండి. ఒకటి కలల ద్వారా, రెండవది దర్శనాల ద్వారా, మూడవది వాక్యము ద్వారా. మీకు దేవుడు ఏ మేలు చేయబోతున్నాడో వాటికి తెలియచేస్తాడు. యోసేపు జీవితంలో కలల ద్వారా దేవుడు తెలియచేశాడు, రాబోయే భవిష్యత్తులో నిన్ను గొప్ప చేయబోతున్నాను, ఒక గొప్ప అధికారిగా నీవు మారి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు అనే సంగతులు కలల ద్వారా తెలియచేస్తే ఆ సంగతులు మనసులో భద్రపరుచుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నలకు చెప్పాడు. వాళ్ళ అన్నలకు కోపం వచ్చాయి. ఏంట్రా, నువ్వు చిన్నవాడివై ఉండి మా మీద రాబోయే రోజుల్లో పెత్తనం చేయబోతున్నావా, నోర్మై అని చెప్పి గద్దించారు. అయినా కూడా ప్రతి కళ దర్శనము కళలన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళ అన్నలకి కోపం వస్తుంది. మేము పెద్దవాళ్ళు ఏమిటి నీకు లోబడాలా, నీ ఎదుట మేము సాగలపడాలా అని యోసేపు మీద పగబెట్టుకున్నారు, ద్వేషం ఉంచుకున్నారు. వీడిని ఏ విధంగానైనా చంపేయాలి అని చెప్పి ఓసారి నీళ్లు లేని బావిలో యోసేపును పడవేశారు. అప్పుడు అనలారా, నేను మీకు విరోధంగా ఏ కీడు చేశాను, మీకు మేలే కదా చేశాను, ఎందుకు నన్ను ఇలా లోయలో పడవేశారని ఏడ్చి బాధపడుతూ ఉంటే వాళ్ళలో ఒక తమ్ముడు బెన్యామిన్, ఒరే మన తమ్ముడే కదా, వాడిని చంపడం అనవసరం, అదిగో ఇష్మాయేలులు వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి అమ్మితే డబ్బులైనా వస్తాయని చెప్తే ఆ డబ్బుల నిమిత్తం 20 వెండి నాణేలు తీసుకొని యోసేపుని వాళ్ళకి అమ్మివేశారు. ఐగుప్తు దేశానికి తీసుకొని పోబడ్డాడు. బానిసగా అక్కడ ఒక ఇంట్లో, పోతిఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉంటే తన భార్య శోధించింది. ఆ శోధనకు లొంగిపోకుండా తాను ధైర్యంగా ఉన్నందువలన ఆయన మీద అన్యాయమైన తీర్పు వేసి ఆ పోతిఫర్ భార్య ఏం చేసిందంటే చెరసాలకు పంపించింది. చెరసాల్లో ఒంటరితనముగా ఆకలి దప్పులతో దుఃఖముతో కన్నీళ్లతో బాధపడుతూ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ చెరసాల్లో ఉన్న సమయంలో యోసేపు అక్కడ ఉన్నటువంటి పానదాయకుల అధిపతికి కల వస్తే ఆ కల భావాన్ని తెలియచేశాడు. ఆ పానదాయకుల అధిపతి రాజుగారి దగ్గరికి వెళ్ళి మరలా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు యోసేపు అంటాడు, నువ్వు రాజుగారి దగ్గరికి మరలా డ్యూటీలో జాయిన్ అయినప్పుడు నా గురించి కూడా రికమెండేషన్ చేయమని అడిగితే ఆ పానదాయకుల అధిపతి గుర్తు చేశాడు. ప్రారంభంలో మొదట్లో మర్చిపోయాడు, మరలా గుర్తు చేస్తే ఏం గుర్తు చేశాడు, ఆ ఫరో రాజుకు కల వచ్చింది, రాబోయే 7 సంవత్సరాలు భూమి మీద కరువు రాబోతుంది. మరి ఆ కరువు నుండి తప్పించబడాలి అంటే ముందుగా ధాన్యాన్ని సమకూర్చుకోవాలి, లేకపోతే కరువుతో ప్రజలందరూ చచ్చిపోతారు అని నిదర్శనముగా కొన్ని కలలు ఫరోకు కనబడితే అవి అర్థం కాకపోగా యోసేపు వచ్చి ఆ కళ యొక్క భావాన్ని తేటగా తెలియచేశాడు. రాజా, రాబోయే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, దేవుడు అందుకే చూపించాడు నీకు. మరి ధాన్యాన్ని ఇప్పుడే సమకూర్చుకొని మనం ఉంటే ప్రజలు మనమందరూ క్షేమంగా ఉంటాము, ఇవి తేటగా దేవుడు చూపించాడు, మనం జాగ్రత్త పడాలి అనగానే ఫరో అతన్ని మెచ్చుకొని ఐగుప్తు దేశానికి అధికారిగా దేవుడు హెచ్చించాడు యోసేపుని. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఐగుప్తు దేశానికి అధికారిగా మారాడు. కానీ కనాను దేశంలో ఉంటున్న యోసేపు యొక్క అన్నలు కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత యోసేపు యొక్క అన్నలు వచ్చి యోసేపు దగ్గర నిలవబడి సాగిలపడి నమస్కారం చేస్తూ, యోసేపు, అయ్యా అధికారి గారు, మీరు మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని బ్రతిమలాడుతూ ఉన్నారు. యోసేపు అనే సంగతి వాళ్ళ అన్నలకు తెలియదు. చిన్నప్పుడు ఎప్పుడో చచ్చిపోయాడులే అన్నట్లుగా వాళ్ళ నాన్నకు చెప్పారు. వాళ్ళ నాన్న కూడా బాధపడుతూ ఉంటే యోసేపు బ్రతికి ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ యోసేపు ఎదుట తన సహోదరులు నిలవబడి సాగిలపడి బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి
ఏడ్చి ప్రలాపించి ప్రక్కకు వెళ్ళిపోయాడు. వీళ్ళే కదా చిన్న వయసులో నన్ను బాధ పెట్టింది, నన్ను హింసించింది, లోయలో పడవేసింది, వీళ్ళే కదా నన్ను అమ్మివేసింది ఇష్మాయేలులకి అని చెప్పి వాళ్ళ మీద పగబెట్టుకోలేదు. దానికి ప్రతిగా యోసేపు అన్న మాటలు ఏంటో మీరు చూడండి. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వాక్యములో, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యములో, ఇదిగో సహోదరులారా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిద్దరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించను అని దాచి ఉంచిన మేలు యోసేపు అనుభవించిన వాడై వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆనాడు మీరు నాకు చేసిన కీడు దేవుడు మేలుగా మార్చెను. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా, చిన్న వయసులో కలల ద్వారా దేవుడు చూపించిన ఆ దాచి ఉంచిన మేలుల సంగతి ఎప్పుడు నెరవేర్చబడింది? ఐగుప్తు దేశానికి అధికారిగా మారినప్పుడు అవి నెరవేర్చబడ్డాయి. దాచి ఉంచిన మేలు అంటారు. దాచి ఉంచిన మేలు. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దాచి ఉంచిన మేలు అనుగ్రహించును గాక. రోమియో పత్రిక 12వ అధ్యాయం 20వ వాక్యములో కూడా మనం చదివితే, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వాక్యములో, ప్రేమిన వారులారా, ప్రభువును ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు జరుగును, మేలు కొరకే జరుగును రాయబడి ఉంది. ఇక్కడ చదవండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహం ఇమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా వేసినట్లుంటుంది. ప్రేమిన వారలారా, యోసేపు తన సహోదరులను చూచి, ఒరే మీరే కదా నాకు కీడు చేసింది అని ప్రతి కీడు చేయలేదు. వాళ్ళని పిలిచి వాళ్ళతో అంటారు, సహోదరులారా, ఆనాడు మీరు నాకు కీడు చేశారు కదా, అది దేవుడు మేలుగా మార్చాడు, రండి మీరు మీ భార్య పిల్లలందరూ వచ్చి నా నగరులోనే ఉండి మీరు ఆశీర్వాదకరంగా ఉండండి అని వారిని ఆహ్వానించాడు. మన దేవుడు ఎవరో తెలుసునా? శత్రువుల ముందు విందును సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా సిద్ధపరిచిన మేలు. ప్రేమైన వర్లరా, ఈ ప్రాంతంలో, ఈ అడవుల దీవిలో ఈ విధంగా మందిరం కట్టబడుతుంది అని మేము అనుకోలేదండి. ఓ సహోదరుడు ఈ ప్రాంతంలో ఈ స్థలం ఇచ్చాడు. చాలా సంవత్సరాల వరకు ఇక్కడ స్థలం ఖాళీగానే ఉన్నది. కానీ సడన్గా దైవ సేవకుల యొక్క ఆలోచనను బట్టి, ప్రేరేపణను బట్టి ఈ విధంగా గత 2 సంవత్సరాల క్రితం మందిరం కట్టడం జరిగిందండి. ఇక్కడ ఈ విధంగా ఇంత విశాలమైన మందిరం కట్టబడుతుంది, ఇక్కడ మీరు దేవుని ప్రజలు వచ్చి ఆరాధించి వెళ్తారు అని ఎప్పుడు కూడా మేము ఆలోచించింది లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగా ఉన్నది కాబట్టి దీన్ని ఏమంటారంటే సిద్ధపరిచిన మేలు. హల్లెలూయా. సిద్ధపరిచిన మేలు. ఏదో అమెరికా నుంచి వచ్చిన డబ్బులతో ఇక్కడ మందిరం కట్టలేదు, ఎవరో సపోర్ట్ చేస్తే మనం కట్టలేదు. ఒక సహోదరుడు ప్రేరేపించబడి మందిరం కొరకని ఈ స్థలం ఇచ్చాడు. ఈ విశాలమైన మందిరం కట్టబడి ఈ విధంగా ప్రభువుని ఆరాధించాలి, మందిరానికి వచ్చి అనేకులు ప్రార్థించి మేలులు పొందాలి, పరలోక రాజ్యానికి సిద్ధపరచబడాలి అని ఓ ఆసక్తి కలిగిన వాడై ఇచ్చిన ఆ సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన వారులారా, దాచి ఉంచిన మేలు ఇలా ఉంటాయండి. ఆయా ప్రాంతాల్లో మందిరాలు కూడా ఏర్పాటు చేశాం. దైవ సేవకులు యేసుగా ఉన్న రోజుల్లో కూడా కొందరు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, అయ్యా మా ఊర్లో మందిరం కట్టండి అని వాళ్ళకు ఉన్న ఇల్లు, వాళ్ళకున్నటువంటి స్థలాలు, డబ్బులు కూడా తీసుకొచ్చేవాళ్ళు. కానీ యేసు గారు ఒకే మాట అనేవారు, దేవుడు నాకు ఆలోచన చెప్తే ఆ ప్రాంతంలో మందిరం కట్టబడుతుంది. దేవుడు ఆలోచన చెప్తే తప్ప ఎక్కడ ఏమీ జరగవు. కాబట్టి ప్రేమిన వారలారా, ఈ ప్రాంతంలో, ఈ అడవుల దీవులో ఈ విధంగా ఈ విశాలమైన మందిరం కట్టబడి ఉండటానికి దేవుడు చేసిన మేలు ఏంటంటే ఇది సిద్ధపరిచిన మేలు. ఇక్కడ కొంతమందిని ప్రభు తీసుకొస్తూ ఉన్నాడు. ఒక గుంపు జనాన్ని ఇక్కడ ఆత్మీయంగా బలపరిచి ప్రభు తన రాకడకై సిద్ధపరచబోతూ ఉన్నాడు.
దేవుడు ఆ విధంగా సహాయము చేయుదురుగాక. సిద్ధపరిచిన మేలు ఎలా ఉంటుందంటే ఒక మాట చెప్తాను. నంబర్స్, సంఖ్యాకాండం 17వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే ఒక మాట, అక్కడ ఓసారి ప్రత్యక్షపు గుడారము ఉన్నది, మోషే గారు ఉన్నారు, అహరోను, ఇంకా 12 గోత్రములు ఉంటున్న పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఓసారి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో 12 గోత్రికుల పెద్ద మనుషుల మధ్యలో కొన్ని అసమాధానాలు ఏర్పడ్డాయి. వాళ్ళలో ఉన్న ఒక అసమాధానం ఏంటంటే 12 గోత్రాలలో లేవి గోత్రాన్ని యాజకత్వం చేయటానికి నియమించాడు దేవుడు. అందరూ యాజకత్వం చేయటానికి అర్హులు కాదు. ఈ స్థలంలో ఇక్కడ నేను నిలవబడి మీకు వాక్యాన్ని తెలియచేస్తున్నానంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. నేను సేవకు రాక మునుపు బెంగళూరులో ఉద్యోగం చేసేవాడిని, హెచ్ఏఎల్లో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో. కానీ దేవుని యొక్క పిలుపుని అందుకొని రిజైన్ చేసి ఈ పరిచర్యకు రావడం జరిగింది. నేను ఈ ప్రాంతంలో ఈ విధంగా మీ మధ్యలో వచ్చి వాక్యం చెప్తాను నేను అనుకోలేదు. ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి గత 22 సంవత్సరాలుగా ఈ హోసన్న మినిస్ట్రీస్లో ఈ విధంగా పరిచర్యలో కొనసాగుతూ ఈ పూట మీ మధ్యలో నిలవబడటానికి దేవుడు కృప చూపాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇది నేను ఎప్పుడు అనుకోలేదు. నేను అనుకున్నాను అమెరికా, కెనడా, సింగపూర్కి వెళ్ళిపోదాము అని 10th క్లాస్లోనే పాస్పోర్ట్ రెడీ చేసి పెట్టుకున్నా. అసలు ఈ ఇండియాలోనే ఉండకూడదు అని చివరికి అడవులు దీవికొచ్చా. నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. కానీ ప్రేమను వర్లరా, దేవుని యొక్క పిలుపును బట్టి ఈ యొక్క పరిచర్యలు రావడం జరిగింది. కాబట్టి ఆనాడు 12 గోత్రికులలో 12 మంది పెద్ద మనుషులు ఉన్నారు. 12 గోత్రాలలో ఈ లేవి గోత్రం మాత్రమే యాజకత్వం చేయటానికి వాళ్ళు అర్హులు. మిగతా గోత్రికులందరూ ఏం చేశారంటే, మోషే, అహరోను, దేవుడు మిమ్మల్ని పిలిచాడా, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా, మేము గొప్పవాళ్ళం కాదా, మాకు తెలివితేటలు జ్ఞానం లేదా, మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అన్నప్పుడు ఆ వాద వివాదాల మధ్యలో ఒక పరీక్ష. మోషే గారు అంటారు, సరే మేము గొప్పవాళ్ళం అంటున్నారు కదా, రండి ఒక్కొక్క గోత్రము చొప్పున ఒక్కొక్క కర్ర తీసుకొని రండి. ప్రత్యక్షపు గుడారములో, పరిశుద్ధ స్థలంలో ఆ కర్రల్ని వరుసగా ఉంచుదాం అన్నప్పుడు అందరూ ఒక్కొక్క గోత్రానికి ఒక కర్ర చొప్పున కర్ర తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో ఉంచారు. సరే, ఈ రాత్రంతా మనం కనిపెట్టి ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేశారు. ఆ కర్రలు ఆ రాత్రంతా ప్రత్యక్ష గుడారములు, పరిశుద్ధ స్థలములు అలాగే 12 కర్రలు ఉంచబడ్డాయి. తెల్లవారుజామున ఉదయం లేచి చూడగా 12 కర్రల్లో 11 కర్రలు ఎలా పెట్టబడ్డాయో అలాగే ఉండిపోయింది. అహరోను కర్ర మాత్రం చిగురించి పుష్పించి బాదాము పండ్లు గలదాయను. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాదాము పండ్లు గలదాయను. అప్పుడు మోషే గారు అంటారు, ఇదిగో ఈ అహరోను కర్ర, లేవి గోత్రములో ఉంటున్న ఈ అహరోను కర్ర చిగురించి పుష్పించి బాదాము పండ్లను ఇచ్చింది కాబట్టి ఇదిగో ఆ గోత్రకర్తలే యాజకత్వం చేయటానికి అర్హులు అని ఎంచబడ్డారు. ఒక్కసారి ఆలోచించండి. నేను గొప్ప అంటే ఎవరు గొప్పవాళ్ళు? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఎవరు నిలిచి ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. హల్లెలూయా. ఎవరు గొప్పవాళ్ళు? అందుకే మన మందిరాల్లో ఎవరిని పొగడ్డమో, లేకపోతే శాలువలు కప్పడమో, బొకేలు తీసుకోండి అని బొకేలు ఇవ్వడమో ఏ కార్యక్రమాలు ఉండవు. అంత ఓపిక నాకు కూడా లేదు. మనం వచ్చాం, ప్రభువునే గణపరిచి వెళ్తాం, అంతే. ప్రభువునే గణపరిచి వెళ్తాం, ప్రభువునే స్తుతించి వెళ్తాం. వేరే కార్యక్రమాలు ఏమీ ఉండవండి, ఏమీ ఉండవు. ప్రభునామమే గణపరచబడును గాక. ప్రేమిని వారులారా, సిద్ధపరచిన మేలు. ప్రభురాకడ సమీపిస్తుంది. సిద్ధపరిచిన మేలు పొందటానికి ఇదిగో ఇక్కడ చేరి వచ్చిన మిమ్మల్ని దేవుడు అర్హులుగా చేశాడు. ఇలాగే దేవుని మందిరానికి వచ్చి ఏ సమస్య ఉన్నా ప్రార్థన చేసుకొని వెళ్ళి ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు ఒక ఎవాంజలిస్ట్ అంటాడు, లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ లెట్ us లివ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు. లైఫ్ అనేది దేవుడిచ్చిన బహుమానం. ఇలాంటి జీవితాన్ని ప్రభుతో
మనం గడపాలి, ప్రభు మార్గంలో ఉండి నడిపించబడాలి అని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమను వర్లరా, ఇక్కడికి చేరి వచ్చిన మీకు ఒకటి దాచి ఉంచిన మేలు, రెండవది సిద్ధపరిచిన మేలు నా దేవుడు మీకు మీ పిల్లలకు సమృద్ధిగా దయచేయుదురుగాక. ఈ దాచి సిద్ధపరిచిన మేలు ఎవరికి ఇస్తాడో తెలుసునా? ఇదిగో ఈ పూట దేవుని మందిరానికి వచ్చి మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోబోతున్నారు. మీకు అనుగ్రహించబోతున్నాడు. మాటి మాటికి వాక్యం చెబుతుంది, 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు నా సన్నిధికి రండి, ఇది నా దినము అని అంటాడు దేవుడు. 7వ రోజు పనులన్నీ ప్రక్కన పెట్టి ఒక 2 గంటల సేపు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తే సిద్ధపరిచిన మేలు మండే టు సాటర్డే, సోమవారం నుండి శనివారం వరకు మీరు చేతి పనులన్నిటినీ నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. మీ పిల్లల్ని దేవుడు తన మందిరావరణంలో ఉంటున్న మేళ్ళ చేత తృప్తిపరచుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఈ శుభవేళ, ఈ అడవుల దేవి ఈ 2వ వార్షికోత్సవ ప్రార్థన కూడికలో యేసయ్యా మీరు నాకు మేలులు చేయండి అని మీరు ఏ సమస్యతో ఇక్కడికి మీరు చేరి వచ్చారో మీ సమస్యలన్నీ ప్రభువుతో చెప్పుకోరండి. మనుషులతో చెప్పుకుంటే ప్రయోజనం లేదు. యేసయ్యతోనే మీరు అడగండి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో జ్యోతిర్మయుడుగు తండ్రి పరలోకము నుండి ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ఈ రాత్రి మన మధ్యలోనికి దిగి వచ్చి ఆయన సంచరిస్తూ ఉన్న వేళ, ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉందరో అక్కడ వారి మధ్యన ఉందునని సెలవిచ్చిన దేవుడు. ఎవరికి వాళ్ళే నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేసుకునండి. యేసయ్యా క్రొత్త మేలు దయచేయండి. పక్షిరాజు యవనమోలే నీ యవనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచూ ఉన్నారు. గతంలో మీరు చేసిన మేలు కంటే రాబోయే రోజుల్లో క్రొత్త మేలు దయచేయమని అడగండి. మీ స్థితిగతులను మార్చే దేవుడు నా యేసయ్యా నా స్థితిగతులను మార్చమని అడగండి. నేను చేయించిన చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంటలన్నిటినీ ఇంకా రాబోయే రోజుల్లో ఆశీర్వదించమని అడగండి. క్రొత్త మేలుతో నింపమని అడగండి. ప్రభు చేసిన మేళలో దేనిని మరవకూడదు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రభు నీ ఎదుట నేను యథార్థంగా నడుచుకుంటాను, నాకు మేలులు దయచేయి. యథార్థంగా నేను నిన్ను సేవిస్తాను యేసయ్యా. యెహోషువ ప్రభుని సేవిస్తూ ఉన్నాడు. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదుము అని ఒక తీర్మానంతో మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు నేను నా ఇంటి వారు మా జీవితకాలం అంతా నిన్నే మేము సేవిస్తాం యేసయ్యా. అహావా నది దగ్గర దేవుని ప్రజలందరూ ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి ఈ మందిరావరణములో మీరు చేసే ప్రార్థనని ప్రభు వింటూ ఉన్నాడు. ప్రభు దగ్గర అడగండి. మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభవంతమైన ప్రయాణాన్ని దయచేయమని అడగండి. అందరు నోరు తెరిచి అడగండి. యేసయ్యా మాకు, మా పిల్లలకు, మా ఆస్తికి క్షేమం కలగాలి. రాబోయే ప్రతి కీడు నుంచి మమ్మల్ని కాపాడండి. యోబు కుటుంబాన్ని కంచె వేసినట్లు కాపాడమని అడగండి. ఇక్కడ చేసే ప్రార్థన ద్వారా మీ కుటుంబానికి క్షేమాన్ని ప్రభువే అనుగ్రహించుదురుగాక. శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు. ప్రభు నేను శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నానయ్యా, నన్ను ఆశీర్వదించాను. అబ్రహాము దేవుని ఎదుట నిర్దోషమైన హృదయం కొరకు కనిపెట్టినప్పుడు నిర్దోషమైన హృదయాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు అనుగ్రహించబోతూ ఉన్నారు. యోసేపు వలె మీరు కూడా కీడును అనుభవించారా? భయపడవద్దు. యోసేపు వలె మీరు కూడా దుఃఖాన్ని అనుభవించారా? మీ సహోదరుల ద్వారా, మీ రక్త సంబంధికుల ద్వారా, ఎవరి ద్వారా మీరు కీడు అనుభవించారో ప్రభు ఆ కీడును మేలుగా మార్చబోతూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. కీడు మేలుగా మార్చబోతూ ఉన్నాడు. సిద్ధపరిచిన మేలు ఈ పూట ఆయన సన్నిధికి మీరు వచ్చారు. సిద్ధపరిచిన మేలు అనుగ్రహించబోతూ ఉన్నాడు. సర్వకృపానిధి దేవ, పరిశుద్ధుడా, ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికని
ఆశీర్వాదకరంగా మీరు జరిపించినందుకే స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. చిన్న మందగా చేరి మీ మందిర ఆవరణంలో మీ నామాన్ని కీర్తించడానికి, స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రం. మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమే. అట్టి ఆశీర్వాదాలు ఈ పూట మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు మేలుల చేత తృప్తిపరిచినందుకే స్తోత్రాలు. మీరు ఏ మేలులు మా పట్ల చేస్తారో, ఏ విధంగా మేము బ్రతికితే మీరు మేలు చేస్తారో మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి మాట కొరకే స్తోత్రాలు. ఈ మాటలన్నీ ప్రతి ఒక్కరి జీవితాలలో నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేయండి. ఇదిన వరకు మా జీవితంలో, మా పరిచర్లో మీరు చేసిన ప్రతి మేలులను బట్టి స్తోత్రాలు. ఇకను రాబోయే రోజుల్లో ఈ అడవుల దీవిలో జరుగుతున్న పరిచర్ని మీరు ఆశీర్వదించుదురుగాక. ఇంకా విస్తారమైన ఆత్మలని సంఘములో చేర్చి సంఘపు సరిహద్దులను విశాలపరచుదురుగాక. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్ని ఆశీర్వదించండి. అవసరతలు అక్కర్లు తీర్చండి. మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరువంతును మీరు ఆశీర్వదించి మీ మహిమగల రాకడకై మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన రాకడ పర్యంతం కృప మనందరికీ తోడి ఉండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.